సెయింట్ లూయిస్లో ది హిందూ టెంపుల్కి సంబంధించి 25వ వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు టెంపుల్కి సంబంధించిన సభ్యులందరూ అలాగే వ్యవస్థాపకులు కూడా ఉన్నారు. ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవాళ ముఖ్యంగా ఎలాంటి గెస్ట్లు వస్తున్నారు, ఇలాంటి విషయాలు వాళ్ళ మాటలోనే మనం విందాం. మ్యామ్, 25 సంవత్సరాలు గడిచాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరే దగ్గరుండి ఇద్దరు కూడా దంపతులు దీన్ని స్థాపించడం జరిగింది కదా. సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. Everybody's influence, everybody's wishes, they came through. That's why. సో టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు ఊరికి ఉత్సవ విగ్రహాలు మాత్రం పెట్టి we started in a small scale. Right now where Balaji is sitting, that's where it's a small mandapam. Okay. And Utsav Vigrahas were inaugurated and it went on for almost 2 years. Then in 2000 we made the Prana Pratishtha of these main deities. Okay. Then after that we went further. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఎవరి పేరు అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా ఎవరు అంటే మీ పేరే చెప్తూ వస్తున్నారు. సో ఇక్కడ టెంపుల్కి సంబంధించి మన కమ్యూనిటీ ముఖ్యంగా సెయింట్ లూయిస్లో ఇంత డెవలప్ అవ్వడానికి మీరు కూడా ఈ టెంపుల్కి సంబంధించి ఒక ప్రధాన కారణం అని అందరూ అంటారు. సో అట్లా అనకూడదు. నాహం కర్త హరిహి కర్త. ఇట్స్ నాట్ దట్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఇట్స్ అ కోఆపరేషన్ ఆఫ్ సో మెనీ పీపుల్. బిల్డింగ్ కెనాట్ బి కన్స్ట్రక్టెడ్ విత్ వన్ పిల్లర్, కరెక్ట్? యూ హ్యావ్ టు మల్టిపుల్ పిల్లర్స్, హండ్రెడ్స్ ఆఫ్ పిల్లర్స్. So it doesn't mean that we are responsible. Everybody is responsible. మీరు అప్పట్లో ఈ టెంపుల్కి సంబంధించి వచ్చినప్పుడు ఎంతమంది వరకు ఉండే మన కమ్యూనిటీకి సంబంధించి ఎలా సపోర్ట్? We had about 800 families in St. Louis, Indian families. So we started with $150,000, but gradually once we started the construction, devotees came forward and then contributed their might. So that's how we completed the temple. We started on a small scale with actually pictures. And then we had Utsav Vigrahas in 1995. In 1998 we had Prana Pratishtha of the Moola Vigrahas. Okay. So then Rajagopuram was constructed and inaugurated in 2000. Okay. Then gradually the new generation took over and it is going up on a big scale right now. They are improving. Evolution is taking place every year. So it's not one person who is responsible, correct? Yes. Okay. Okay. సో మీరు చెప్పండి, ఇవాళ ఇక్కడ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూస్తే చాలా బాగున్నాయి. టెంపుల్ మన ఇండియాని ఏమాత్రము తీసుకోకుండా ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇండియాని తిరిగి గుర్తు చేసే విధంగా ఉన్నాయి. సో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ రథయాత్రలు, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇది టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మొన్న May 24th to 28th ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు చేశాము ఇక్కడ. సో ఆ బ్రహ్మోత్సవాల భాగంగా అన్ని వాహనాలు, ఒక 7-8 వాహనాలు తీసుకొచ్చాము, రథం తయారు చేయించాము, ఒక 5 రోజులు పండగలా జరిపాము. ఈరోజు ఎస్పెషల్లీ టెంపుల్ 25th యానివర్సరీ. సో దాని భాగంగా ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. మార్నింగ్ తోమల సేవ, పుష్పయాగం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు రవిశంకర్ గారు, శ్రీ రవిశంకర్ గారు వస్తున్నారు 25th యానివర్సరీ తరపు, ఈరోజు యానివర్సరీ గురించి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. సో మీరు చెప్తున్నారు ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి. సో ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది మన ఇండియన్స్కి సంబంధించి? అంటే ఒకప్పుడు స్థాపించిన వారే చెప్తున్నారు అతి తక్కువ మంది ఉండేవాళ్ళని, కానీ ఇప్పుడు చూస్తే చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్నారు. సో ఎలా ఉంది రెస్పాన్స్? మొన్న బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దానికి ముందు మహాకుంభాభిషేకం చేసాం. మహాకుంభాభిషేకానికి అది కూడా ఇట్లా 5 days ఫెస్టివల్ చేస్తే ఆల్మోస్ట్ 30,000-35,000 పీపుల్ వచ్చారు 5 daysకి. మొన్న బ్రహ్మోత్సవానికి ఈవెన్ దో ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్, వీ గాట్ లైక్ అరౌండ్ 20,000 plus people plus devotees. So and even our temple, every day, every weekend we'll have at least 500-600 people here. And also ఇప్పుడు కొత్తగా ఈ పరిక్రమ కట్టిన తర్వాత అందరూ ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేయటం స్టార్ట్ చేశారు. అండ్ 108 rounds, if they have some experience in anything they want to wish, and if their wish come true, people are coming here and they are doing this anga pradikshana and regular pradikshana. ఓకే, అంటే మనం టెంపుల్ లోపల చూస్తే కేవలం ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఏ దేవుళ్ళు ఉన్నారు లోపల, ఎలా ఉన్నాయి అసలు? యా అమ్మ, అన్ని దేవుళ్ళు ఉన్నారమ్మ. గణేష ఉన్నారు, మెయిన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, అవతల పక్క రామావతారం, అవతల పక్క కృష్ణ అవతారం, అలాగే శివాశ్రయన్ కూడా ఉంది. శివాశ్రయంలో గణేష, షణ్ముఖ అండ్ పార్వతీదేవి, శివుడమ్మ.
అండ్ తర్వాత 10 సంవత్సరాల క్రితము నార్త్ అండ్ సౌత్ ఎక్స్పాన్షన్ జరిగిందమ్మా. ఎక్స్పాన్షన్లో అయ్యప్ప స్వామి ఒక సైడ్ అండ్ వన్ సైడ్ వచ్చేసి కన్నికా పరమేశ్వరి టెంపుల్ బిల్డ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్గా మొన్నే 10th యానివర్సరీ చేసాము దానికి. ఇది 26th యానివర్సరీ ఆఫ్ ది టెంపుల్ టుడే. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఆలయం లోపల మన ఇండియాలో ఎలా అయితే దేవుళ్ళు ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరు దేవుళ్ళు ఒకే దగ్గర ఒకే ఆలయంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అయితే కేవలం ఒక దేవుళ్ళని ప్రతిష్ఠ చేయడం మాత్రమే కాకుండా మనమంతా ఒక్కటే, దేశాలు దాటినా కూడా ఎక్కడున్నా సరే మనం అందరము ఒకటే అని మన దేశ సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి.